సార్ మీ పేరేంటి? నా పేరు రామకృష్ణ దొర సార్. ఓకే, ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా ఉంది? ముందుగా ప్రజలకు ఎలా అనిపిస్తుంది సౌకర్యం? పాలన అయితే బాగుంది సార్. ఆ, ఇది ఈ గత పాలనలో అయితే భూ కబ్జాలు బాగా ఎక్కువ జరిగినాయి. మాకు స్వయాన్న నేనే అనుభవిస్తున్నాను, ఒక వికలాంగుడనై ఉండి. 5 సంవత్సరాల్లో ఇలాంటి ఇబ్బందులు కూడా జరిగినాయా? అంటే ప్రజలకి మంచి చేసాం, ఏమీ కరప్షన్ లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా తిరిగాము కదా, ఇలాంటి ఇబ్బందులు ఏం జరగలేదు కదా అని కూటమి ప్రభుత్వంకి ప్రశ్నిస్తుంది కదా. మాకైతే 3 సంవత్సరాల నుంచి అయితే మా భూమి విషయంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు గారు అండదండలు తీసుకొని ఎక్స్ ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎంపీటీసీ మా యొక్క భూమిని కబ్జా చేసుకుని మమ్మల్ని ఆ భూమిలోకి రాకుండా పోలీస్ కేసులు పెడుతూ బెదిరిస్తూ మమ్మల్ని అనేకులుగా ఇబ్బందులు పెడుతుంది. ఒక వికలాంగుడనే నేను ఒక కోయ ద్వారా ఎస్టీ కులస్తుడను, నేను స్థానికుడను. అయినా సరే మమ్మల్ని బెదిరించి మమ్మల్ని సంపేతమని బెదిరించి వాళ్ళ కొడుకులు, వాళ్ళ భర్త, అలాగే ఎవరైతే ఉన్నారో విఆర్ఓ భారతి, వాళ్ళ అన్నయ్య మూలవాడ చంటిబాబు, వీళ్ళందరూ కలిసి నా యొక్క భూమిని కబ్జా చేయాలని వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారండి. మేము ఎంతమందిని కలిసాము, ఎంతోమంది అధికారులు కలిసాము, వాళ్ళందరూ వాళ్ళ అండదండలతో అధికార దాహం చూసుకొని మమ్మల్ని అయితే ఆ భూమిలోకి రాకుండా చూస్తున్నారండి. అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఈ టాపిక్ అంతా తీసుకొచ్చారు కదా, వీళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వాన్ని? ఈ గవర్నమెంట్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని ఆశతోనే నేను ఆ రంపచోడవరం ఏజెన్సీ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగిందండి. నమ్మకం ఏంటి ప్రభుత్వం మీద, ఈయన మీద ఎందుకంత నమ్మకం? అయితే ఈ భూమి తగాదాలన్నీ ఈ గవర్నమెంట్ తీరుస్తుందన్న నమ్మకం నాకు కలిగింది. చాలామంది దీనివల్ల మేలు పొందారని తెలిసింది, అందువల్లనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదండి, ఈ ల్యాండ్ కబ్జాలు అనేది మా దగ్గర ఏం జరగలేదు, ఈ ప్రభుత్వం వచ్చిందో జరిగింది, టీడీపీ వాళ్ళు ఎక్కువ చేశారు, టీడీపీ వాళ్ళే చేస్తున్నారు అంతా అని అంటున్నారు కదా. లేదు సార్, ఇది గ్రౌండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పై వాళ్ళకి తెలుసో తెలియదు కానీ గ్రౌండ్ కింద ఉన్న లీడర్స్ అందరూ ఇలాంటి తప్పిదాలండి, భూ కబ్జాలు, ఏంటి ల్యాండ్ సెటిల్మెంట్లు, దందాలు ఇవి చేస్తూ ఎక్కువ ఏ సంవత్సరంలో జరిగింది ఇదంతా? గత 2023 నుంచి సార్, 23, 22, 21 నుంచి అండి. నేనైతే 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను సార్. నమ్మకం ఉందా సార్ మీకు? మంచి చేస్తారు నమ్మకం ఉంది. ఈ పాలనలో, ఈ గవర్నమెంట్ పాలనలో నాకు న్యాయం జరుగుతుందని ఆశతోనే రంపచోడవరం ఏజెన్సీ అల్లూరు సీతారామ జిల్లా నుంచి ఇక్కడికి ఒక వికలాంగుడు. సార్ మీ పేరేంటండి? నా పేరు చేటపత్తి పోసిబాబు అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చేవాడికి, రాయలసీమ నుంచి కూడా చాలామంది ఈరోజు రజకుల సమావేశం అని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసి ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నాయకులు, ఉమ్మడి కూటమి పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఈరోజు రమ్మని మాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ మీటింగ్ గల ఉద్దేశం మెయిన్, మాకు ఏకైక డిమాండ్ ఏదైతే ఉందో, మా రజకుల హక్కుల కోసం మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. రజకుల చిరకాల కోరిక, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. గత ఎలక్షన్లో అప్పటి ప్రతిపక్ష నాయకులు, ఇప్పటి ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రజకులను ఎస్సీ జాబితాలో చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని అమలు చేయాలని మేమందరం రజకులందరి తరపున 30 లక్షల మంది తరపు నుంచి మేము కోరుతా ఉన్నాం. దీన్ని రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా మేమందరం పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని, త్వరలో మేము పవన్ కళ్యాణ్ గారు కలిసి రజకుల అజెండా మేము ఒక లెటర్ రూపంలో ఇచ్చి, మా ఏదైతే ఏకైక కోరిక ఉందో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై మేము అందరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది సార్? గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? ఎన్ని సమస్యలు ఉన్నా, ముఖ్యంగా మా రజక్ కమ్యూనిటీకి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రజకులు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఆ రోజున ఆయన కూడా ఎన్నో మాటలు చెప్పాడు, రజకులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. రజకులకు ఏదైతే ఉందో, మేము ఎన్నిసార్లు కలిసినా, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది రజకులు ఉన్నారు, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చి ఉన్నాం. కానీ ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజున మేమందరం కూడా అఖండ మెజార్టీ ఇచ్చామని తెలియజేస్తాం. స్పందనలు పెట్టారు, ప్రతి సిద్ధం సభకు పెట్టినా కూడా స్పందనలు పెట్టారు, పట్టించుకున్న అందరికీ ప్రజలు తిరిగి, అంటే పార్టీ విరోధం లేకుండా ప్రజలకి సహాయం చేసామని అంటున్నారు కదా. ఆపోజిట్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, ఈ ప్రభుత్వమే అంత దొంగ పరిపాలన అని అంటుంది కదా. ఇప్పుడు ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వం వచ్చి 7 months అయింది, చూడాలి. మాది ఏకైక కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ఏకైక డిమాండ్. రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని మాకు ఏకైక డిమాండ్ అండి. కూటమి ఇప్పుడున్న 7 నెలల్లో కూడా కూటమి అనుకున్న ప్రతి పని నెరవేరుస్తుంది.
నెరవేరుస్తుంది కాబట్టి మేమందరం కూడా కూటమికి అండగా ఉంటున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమస్య అనేది తీరుస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మేము పార్టీ ఆఫీస్కి వచ్చామమ్మా. ఓకే. ఏదైతే ఎస్సీ స్టేటస్ ఉందో ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు